హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. ఈరోజు మనం ప్రాథమిక హక్కులకు సంబంధించి 130 ఎంసీక్యూస్ అనేవి ఉన్నాయి, అవి చూసుకుందాం. ఈ ప్రాథమిక హక్కులు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. గ్రూప్ సంబంధించి ఏపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా పంచాయతీ సెక్రటరీ ఇలా చాలా ఎగ్జామ్స్కి అనేది ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. గ్రూప్స్ అనే కాదు, సివిల్స్ కూడా ఉండే టాపిక్ ఇది. దీని నుండి కంప్లీట్ ఈ టాపిక్ నుండి మనం బిట్స్ చూసుకుందాం. ముందుగా చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ అనేది చెప్తాను, దాన్ని బట్టి మనం ఎంసీక్యూస్ అనేది చూసుకుందాం. మొదటగా ప్రాథమిక హక్కుల్ని 1215లో ఇంగ్లాండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ ఆయన మొదటిసారిగా ప్రజలకు కొన్ని హక్కులను గుర్తిస్తూ ఒక చట్టాన్ని రూపొందించాడు. దాన్నే మాగ్నా కార్టా అంటారు. మాగ్నా అంటే పెద్దది అని, కార్టా అంటే రాజు శాసనం, చార్టర్ అని అర్థం. అయితే దీనిలో 37 అధ్యాయాల్లో వివరించారంట. నోట్ పాయింట్ చూసుకుంటే 2015 ఫిబ్రవరి 1 నాటికి ప్రాథమిక హక్కులు అనేవి వచ్చి 800 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ప్రాథమిక హక్కుల్ని ప్రపంచంలో మొదటిసారిగా బిల్ ఆఫ్ రైట్స్ అనే పేరుతో 1689లో ఇంగ్లాండ్ గుర్తించింది. అదే బిల్ ఆఫ్ రైట్స్ 1789 సంవత్సరంలో అమెరికా గుర్తించింది. అమెరికా రాజ్యాంగంలో 10 రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించి వాటిలో భాగంగా 1791 డిసెంబర్ 15న బిల్ ఆఫ్ రైట్స్ను చేర్చారు. అమెరికా రాజ్యాంగంలో హక్కుల ప్రస్తావన అనేది లేదంట. బిల్ ఆఫ్ రైట్స్లో అమెరికా పౌరులకు ఉండే హక్కులు, స్వేచ్ఛల గురించి పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగ పితామహుడు మరియు బిల్ ఆఫ్ రైట్స్ రూపకర్తగా జేమ్స్ మాడిసన్ పేర్కొంటారు. ఫ్రెంచ్ మానవ హక్కుల ప్రకటన 1789. ఈ ప్రకటనలో స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ ప్రభావితం చేసిందండి. మన ఇండియాలో కూడా ఈ ఫ్రెంచ్ రాజ్యాంగం నుండే కదా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం తీసుకున్నది. అదే రష్యా హక్కుల ప్రకటన చూసుకుంటే 1917. దీనిలో విశ్వ సంతోషం అనే ప్రాతిపదికపై హక్కులు ఉండాలని ప్రకటించబడిందంట. దాంతోపాటు ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన 1948. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి చేసిన విశ్వ మానవ హక్కుల ప్రకటన భారత రాజ్యాంగంలోని హక్కులకు స్ఫూర్తిదాయకం. అలానే ప్రాథమిక హక్కులకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ కేసులు అనేవి ఉన్నాయి. ఈ కేసులు ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ కేసు ఈకే గోపాలన్ వర్సెస్ తమిళనాడు 1950. సెకండ్ వన్ చూసుకుంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951. బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్ 1954. ఫోర్త్ వన్ సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ 1965. గోలక్నాథ్ కేసు వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం 1971. కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం 1973. ఇది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం బిట్స్ అనేది వీటిలోంచి కూడా వస్తూ ఉంటాయి. సెవెంత్ వన్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్. మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక 1993. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996. 12th వన్ ఎంసి మెహతా వర్సెస్ తమిళనాడు 1997. ఈ 12 కేసుల నుండి సెంట్రల్ ఎగ్జామ్స్లో చాలా బిట్స్ అనేది అడుగుతూ ఉంటాడు. ఇవనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే కంపల్సరీ ఈ కేసు దేనికి సంబంధించి ఎలా జరిగిందో అవన్నీ తెలుసుకోవాలి. ప్రాథమిక హక్కులకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి,
అవేంటో చూసుకుందాం. ప్రాథమిక హక్కులు అనేవి స్టార్టింగ్లో 7 ఉండేవి, కానీ ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కు నుండి తీసివేసి ప్రజెంట్ అయితే 6 ప్రాథమిక హక్కులు ఉన్నవి. అవి వాటి సంబంధించి ఆర్టికల్స్ చూసుకుంటే, మొదటి ప్రాథమిక హక్కు సమానత్వ హక్కు 14 నుంచి 18 నిబంధనలు. రెండవ ప్రాథమిక హక్కు స్వేచ్ఛా హక్కు 19 నుంచి 22 నిబంధనలు. మూడవ ప్రాథమిక హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ 23-24. నాలుగవ హక్కు మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. ఐదవ హక్కు విద్య సాంస్కృతిక హక్కు ఆర్టికల్ 29-30. ఆరో ప్రాథమిక హక్కు రాజ్యాంగ పరిరక్షణ హక్కు 32వ ఆర్టికల్. మొదటిగా సమానత్వ హక్కు చూసుకుందాం, 14 నుంచి 18 వరకు. ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు సమానత్వం, చట్టం వల్ల సమాన రక్షణ. ఆర్టికల్ 15 కుల, మత, జన్మస్థల, లింగ, జాతి వంటి వివక్షత నిషేధం. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు. ఆర్టికల్ 17 అస్పృశ్యత నిషేధం. ఆర్టికల్ 18 సైనిక, విద్యాపరమైన విశిష్ట యోగ్యతల మినహా విరుదుల నిషేధం. రెండవ ప్రాథమిక హక్కు స్వేచ్ఛా హక్కు ఆర్టికల్ 19-22. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన. ఆర్టికల్ 20 నేరస్థాపన విషయంలో తగిన రక్షణ. ఆర్టికల్ 21 వ్యక్తి ప్రాణానికి అంతరంగిక స్వేచ్ఛ రక్షణ. ఆర్టికల్ 21A 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు నిర్బంధ విద్య. ఆర్టికల్ 22 నివారక నిర్బంధంలో రక్షణ. ఎట్టి పరిస్థితుల్లో రద్దవని హక్కులు అనేవి 2 ఉన్నాయి. అవి ఏంటని చూసుకుంటే ఆర్టికల్స్ 2 రద్దు అవ్వవు. అవి ఆర్టికల్ 20-21. మూడవ ప్రాథమిక హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ 23-24. ఆర్టికల్ 23 బలవంతపు చాకిరీ, మనుషులతో వ్యాపారం మొదలైనవి నిషేధం. ఆర్టికల్ 24 14 సంవత్సరాల లోపు బాలలకు ప్రమాదకరమైన పనుల నుండి రక్షణ కల్పించుట. నాలుగవ ప్రాథమిక హక్కు మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25-28. ఆర్టికల్ 25 అంతరాత్మ స్వాతంత్రం, మత అవలంబనలో స్వేచ్ఛ. 26వ ఆర్టికల్ మత వ్యవహారాలలో నిర్వహణ స్వేచ్ఛ. ఆర్టికల్ 27 మతాభివృద్ధిలో పన్నుల నుంచి స్వేచ్ఛ. ఆర్టికల్ 28 గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో మతబోధ నుంచి స్వేచ్ఛ. 5వ ప్రాథమిక హక్కు విద్యా సాంస్కృతిక హక్కు ఆర్టికల్ 29. ఆర్టికల్ 30. ఆర్టికల్ 29 మైనార్టీలకు తమ భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు. ఆర్టికల్ 30 విద్యా సంస్థలు నెలకొల్పడానికి, నిర్వహించుకోవడానికి మైనార్టీలకు హక్కులు. 6వ ప్రాథమిక హక్కు రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 అనేది న్యాయస్థానాల ద్వారా ప్రాథమిక హక్కుల రిట్లు. ఆర్టికల్ 32 అంటే సుప్రీంకోర్టు యొక్క హక్కులు. అదే ఆర్టికల్ 226 అనేది హైకోర్టు యొక్క రిట్స్. రాజ్యాంగ పరిరక్షణ హక్కు ద్వారా ప్రాథమిక హక్కులకు ఏ విధమైన భంగం కలిగితే వాటిని రక్షించడానికి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు అనేది రిట్స్ జారీ చేస్తుంది. ఆ రిట్స్ అనేది ఎలా ఉంటాయంటే రిట్స్ హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవారెంటో, ఇంజెక్షన్ అనే రిట్స్ అనేది జారీ చేయవచ్చు. ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగంలో 3వ భాగంలోని ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు అనే భావన అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు.
భారత రాజ్యాంగం అమలయ్యే నాటికి ప్రాథమిక హక్కుల సంఖ్య 7గా ఉండేది. ప్రస్తుతం 6 హక్కులు మాత్రమే కలవు. 1978లో భారతీయ జనతా ప్రభుత్వం కాలంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును, అది ఆర్టికల్ 31లో ఉండేది, దాన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది ఆర్టికల్ 300 క్లాజ్ ఏ కింద చట్టబద్ధ హక్కుగా ఉంది. ఆర్టికల్ 12 చూసుకుంటే రాజ్యం అనే పదాన్ని నిర్వచిస్తుంది. ఆర్టికల్ 13 అనేది ప్రాథమిక హక్కులను హరించివేయి శాసనములు చెల్లనేరవని చెప్తుంది. న్యాయ సమీక్ష అధికారం కల్పించబడింది. అయితే న్యాయ సమీక్ష అనే పదాన్ని మన రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. దీన్ని మనం అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించాము. ప్రాథమిక హక్కుల నుండి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. భారత రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులకు అమెరికాలోని బిల్ ఆఫ్ రైట్స్కు మధ్య వ్యత్యాసాన్ని ఏది తెలియపరుస్తుంది? ఆప్షన్ 1, అమెరికాలో ప్రాథమిక హక్కులు నిరపేక్షం, కానీ భారతదేశంలో ప్రాథమిక హక్కులు నిరపేక్షం కావు. ఆప్షన్ 2, అమెరికాలో ఈ హక్కులను అమలుపరిచే అధికారం న్యాయ వ్యవస్థకు కలదు, కానీ భారతదేశంలో న్యాయ వ్యవస్థకు ఈ అధికారం లేదు. ఆప్షన్ 3, 1 మరియు 2. ఆప్షన్ 4 పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ 1, అమెరికాలో ప్రాథమిక హక్కులు నిరపేక్షం, కానీ భారతదేశంలో ప్రాథమిక హక్కులు నిరపేక్షం కావు. సెకండ్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులు అనే భావనను తొలుత ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 1, సైమన్ కమిషన్, మాంటెగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919, మోతీలాల్ నెహ్రూ నివేదిక, భారత ప్రభుత్వ చట్టం 1935. ఆన్సర్ ఆప్షన్ 3, మోతీలాల్ నెహ్రూ నివేదిక. మూడవ క్వశ్చన్. చట్టబద్ధమైన హక్కులకు ప్రాథమిక హక్కులకు మధ్య గల వ్యత్యాసం ఏది? ఆప్షన్ 1, చట్టబద్ధమైన హక్కులను కేవలం చట్టసభలకు వ్యతిరేకంగా మాత్రమే ఇవ్వవచ్చు, కానీ ప్రాథమిక హక్కులను చట్టసభలకు, కార్యనిర్వాహక వర్గానికి వ్యతిరేకంగా ఇవ్వవచ్చు. ఆప్షన్ 2, ప్రాథమిక హక్కులను చట్టసభలకు వ్యతిరేకంగా మాత్రమే ఇవ్వవచ్చు, కానీ చట్టబద్ధమైన హక్కులను చట్టసభలకు, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇవ్వవచ్చు. ఆప్షన్ 3, చట్టబద్ధమైన హక్కులను కార్యనిర్వాహక వర్గానికి వ్యతిరేకంగా ఇవ్వవచ్చు, కానీ ప్రాథమిక హక్కులను చట్టసభలకు, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇవ్వవచ్చు. ఆప్షన్ 4 పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ 3. చట్టబద్ధమైన హక్కులకు ప్రాథమిక హక్కులకు మధ్య గల తేడా ఏంటంటే, చట్టబద్ధమైన హక్కులను కార్యనిర్వాహక వర్గానికి వ్యతిరేకంగా ఇవ్వచ్చు, కానీ ప్రాథమిక హక్కులను చట్టసభలకు, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇవ్వవచ్చు. ఫోర్త్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులకు భంగపరిచే ఏ చట్టాన్నైనా నిలువరించే అధికారం న్యాయ వ్యవస్థకు కలదని భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలియపరుస్తుంది? ఆప్షన్ 1, ఆర్టికల్ 11, ఆర్టికల్ 13, ఆర్టికల్ 14, ఆర్టికల్ 12. ఆన్సర్ ఆప్షన్ 2, ఆర్టికల్ 13. ఫిఫ్త్ క్వశ్చన్. ప్రాథమిక హక్కుల విషయం గురించి చర్చించి నివేదిక సమర్పించడానికి ఏర్పరిచిన 10 మంది సభ్యులతో కూడిన ఉపసంఘానికి అధ్యక్షత వహించిన వారు? ఆప్షన్ 1, బిఎన్ రావు, సర్దార్ వల్లభాయ్ పటేల్, జేపీ కృపలాని, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఆప్షన్ 3, జేబీ కృపలాని. ఆరో క్వశ్చన్. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని ఏ భాగంలో, ఏ నిబంధనలో పొందుపరిచారు? ఆప్షన్ 1, 3వ భాగం ఆర్టికల్ 13 నుంచి 36 వరకు, 3వ భాగం ఆర్టికల్ 12 to 35 వరకు, 4వ భాగం ఆర్టికల్ 13 to 35 వరకు, 4వ భాగం ఆర్టికల్ 12 to 36 వరకు. ఆన్సర్ ఆప్షన్ 2, 3వ భాగం ఆర్టికల్ 12 to 35. సెవెంత్ క్వశ్చన్. క్రింది వాటిలో ప్రాథమిక హక్కుల విశిష్ట లక్షణం కానీ
అంశం ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 ఇవి వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాధికారానికి మధ్య సామరస్యాన్ని నెలకొల్పుతాయి. ఆప్షన్ 2 ఇవి నిరపేక్ష హక్కులు కావు. ఆప్షన్ 3 ఇవి విదేశీయులతో సహా ప్రజలందరికీ వర్తిస్తాయి. ఆప్షన్ 4 ఇవి కొన్ని సంవర్ధకముగాను మరికొన్ని నిషేధార్థకముగాను ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 3 ఇవి విదేశీయులతో సహా ప్రజలందరికీ వర్తిస్తాయి. 8th క్వశ్చన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 రాజ్యం స్టేట్ను నిర్వచిస్తుంది. ఈ నిబంధన ప్రకారం రాజ్యం నిర్వచనం పరిధిలోని అంశమేది? ఆప్షన్ 1 కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, భారత భూభాగంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇతర అధికార వ్యవస్థలు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. 9th క్వశ్చన్. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు రూపొందించిన ఆదేశాలు జారీ చేసిన అవి రాజ్యాంగ విరుద్ధమని వాటిని కొట్టివేసే అధికారాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు. ఈ అధికారం రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టుకు సంక్రమించింది? ఆప్షన్ 1 ఆర్టికల్ 12, 13వ నిబంధన, 14వ నిబంధన, 32వ నిబంధన. ఆన్సర్ ఆప్షన్ 2 13వ నిబంధన. 10th క్వశ్చన్. ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడిన హక్కేది? ఆప్షన్ 1 సమానత్వపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆస్తి హక్కు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్తి హక్కు. ఆర్టికల్ 31గా ఉండేది ఆస్తి హక్కు అనేది. ఇది జనతా ప్రభుత్వం 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. 11వ క్వశ్చన్. క్రింది వానిలో ప్రాథమిక హక్కు కానిదేది? జీవించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సమ్మె చేసే హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆన్సర్ ఆప్షన్ 3 సమ్మె చేసే హక్కు. 12th క్వశ్చన్. ఏబి డైసీ ప్రతిపాదించిన సమన్యాయం రూల్ ఆఫ్ లా అనే భావనను పోలి ఉన్న ప్రాథమిక హక్కు ఏది? ఆప్షన్ 1 సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, దోపిడీని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు. ఆన్సర్ ఆప్షన్ 1 సమానత్వపు హక్కు. 13th క్వశ్చన్. ప్రాథమిక హక్కులు దేనికి రక్షణ కల్పిస్తాయి? ఆప్షన్ 1 దేశ భద్రత, విదేశీయుల నుంచి పౌరులకు, వ్యక్తి స్వేచ్ఛకు, వ్యాపారస్తుల మోసాల నుంచి పౌరులకు. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తి స్వేచ్ఛకు. 14th క్వశ్చన్. క్రింది ప్రాథమిక హక్కులను సంబంధిత రాజ్యాంగ నిబంధనలతో జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 3 A3 దోపిడీని నిరోధించే హక్కు ఆర్టికల్ 23, 24. మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25 నుండి 28 వరకు. B1 విద్య సాంస్కృతిక హక్కు ఆర్టికల్ 29, 30. C4 సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. A3, B1, C4, D2. 15th క్వశ్చన్. తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 19 to 22. రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32. పీడనాన్ని నిరోధించే హక్కు 14 నుంచి 18. మత స్వాతంత్రపు హక్కు 25 to 28. ఆన్సర్ ఆప్షన్ 3 పీడనాన్ని నిరోధించే హక్కు. ఇది అనేది రాంగ్. దీని ఆర్టికల్ చూసుకుంటే ఆర్టికల్ 23, 24 అనేవి వస్తాయి. 16th క్వశ్చన్. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి కలదు? ఆప్షన్ 1 సుప్రీంకోర్టు, పార్లమెంటుకు, రాష్ట్రపతికి. అవి సవరింప వీలు కానివి. ఆన్సర్ ఆప్షన్ 2 పార్లమెంటుకు. 17వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ప్రాథమిక హక్కు కానిది? ఆప్షన్ 1 వివక్షత నుంచి రక్షణ. ఇది నిబంధన 15. ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశం. ఇది నిబంధన 16.
కార్మిక వేతనాలలో హేతుబద్ధత. 43వ నిబంధన వాక్ స్వేచ్ఛ. నిబంధన 19. ఆన్సర్ ఆప్షన్ 3. 18th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో పౌరులకు మాత్రమే ప్రసాదించే ప్రాథమిక హక్కు ఏది? ఆప్షన్ 1 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకు రక్షణ, దోపిడీని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు. 19th క్వశ్చన్. ఈ క్రింది ప్రాథమిక హక్కులలో భారత పౌరులు, భారత గడ్డపైన గల విదేశీయులు సమానంగా అనుభవించగలిగే ప్రాథమిక హక్కులు ఏవి? ఆప్షన్ 1 సమానత్వపు హక్కు, నేరం, శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు, వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకు రక్షణ. ఆన్సర్ పైవన్నీ. 20వ క్వశ్చన్. రాజ్యాంగంలోని 3వ భాగంలో ఏ నిబంధన కార్యనిర్వాహక వర్గాన్ని ఎగ్జిక్యూటివ్ అదుపులో ఉంచుతుంది? ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22, ఆర్టికల్ 23. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 21. 21వ క్వశ్చన్. చట్టం ముందు వ్యక్తులందరూ సమానులే అనేది ఆప్షన్ 1 న్యాయం యొక్క నకారాత్మక భావన, న్యాయం యొక్క సకారాత్మక భావన. దీనికి న్యాయంతో ఎలాంటి సంబంధం లేదు, పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ 1 న్యాయం యొక్క నకారాత్మక భావన. ప్రాథమిక హక్కుల్లో కొన్ని నకారాత్మకమైనవి అనగా ప్రభుత్వ అధికారంపై కొన్ని పరిమితులను విధించవచ్చు. అవి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఏంటని చూసుకుంటే ఆర్టికల్ 14, 15, 16, 20 మరియు 21. ఈ 5 ఆర్టికల్స్ అనేవి నకారాత్మకమైనవి. అలాగే కొన్ని ప్రాథమిక హక్కులు అనేవి సకారాత్మకమైనవి అనగా ప్రభుత్వం యొక్క బాధ్యతలను సూచిస్తాయి. అవి ఏంటంటే ఆర్టికల్ 17, 23, 24. ఈ 3 అనేవి సకారాత్మకమైనవి. 14, 15, 16, 20, 21 అనేవి నకారాత్మకమైనవి. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. 22వ క్వశ్చన్. చట్టం ముందు వ్యక్తులందరూ సమానులే అనగా ఆప్షన్ 1 ఏ వ్యక్తి రాజ్యాంగానికి అతీతుడు కాడు. ప్రతి వ్యక్తి ఏ హోదా కలిగి ఉన్నప్పటికీ భారత శాసనానికి లోబడి ఉండవలెను. ఆప్షన్ 3 1 మరియు 2. ఆన్సర్ 1 మరియు 2. 23వ క్వశ్చన్. చట్టం అందరికీ సమాన రక్షణ కల్పించుట అనగా ఆప్షన్ 1 పరిస్థితులకు అతీతంగా సమాన ఆదరణ, అసమాన పరిస్థితులలో సమాన ఆదరణ, సమాన పరిస్థితులలో సమాన ఆదరణ, సమాన పరిస్థితులలో అసమాన ఆదరణ. ఆన్సర్ ఆప్షన్ 3 సమాన పరిస్థితులలో సమాన ఆదరణ. 24వ క్వశ్చన్. 14వ రాజ్యాంగ నిబంధన పరిధి కిందకు రాని రాజ్యాంగ పదవులు ఏవి? ఆప్షన్ 1 రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి, రాష్ట్రపతి మరియు గవర్నర్ పదవులు, ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రులు ఏవీ లేవు. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 14 రాజ్యాంగ నిబంధన పరిధి కిందకు రావు. ఏంటంటే రాష్ట్రపతి, గవర్నర్ పదవులు. 25th క్వశ్చన్. ప్రభుత్వ ఉద్యోగాలలో నివాస అర్హతను క్రింది సందర్భంలో పరిగణలోకి తీసుకోవచ్చు. ఆప్షన్ 1 కొన్ని రకాల ఉద్యోగాలలో, అన్ని రకాల ఉద్యోగాలలో, ఏ తరహా ఉద్యోగంలోనైనా నివాస అర్హతను పరిగణలోకి తీసుకోరు. ఆన్సర్ ఆప్షన్ 1 కొన్ని రకాల ఉద్యోగాలలో. 26th క్వశ్చన్. రాజ్యాంగంలోని 3వ భాగంలో ఏ నిబంధనలో అంటరానితనం నిషేధం అని ప్రకటించబడింది? ఆప్షన్ 1 16వ నిబంధన, 15వ నిబంధన, 17వ నిబంధన, 18వ నిబంధన. ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 17. 27th క్వశ్చన్. 1955 అస్పృశ్యత నేర చట్టాన్ని పౌర హక్కుల రక్షణ చట్టంగా ఏ సంవత్సరంలో సవరించారు?
1956, 1976, 1980, 1985. ఆన్సర్ ఆప్షన్ 2 1976. 28వ క్వశ్చన్. ఏ చట్టాన్ని సమర్థిస్తూ దేశ సమగ్రత, సార్వభౌమాధికారం వ్యక్తి స్వేచ్ఛ కన్నా గొప్పవి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమర్థించారు? ఆప్షన్ 1 అస్పృశ్యత నేర చట్టం, వెట్టి చాకిరీ నిషేధ చట్టం, నిరోధక నిర్బంధ చట్టం పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ 3 నిరోధక నిర్బంధ చట్టం. 29th క్వశ్చన్. ఆర్టికల్ 368 కింద పార్లమెంట్ ప్రాథమిక హక్కులను సవరించలేదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది? ఆప్షన్ 1 శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, కేశవానంద భారతి కేసు. ఆన్సర్ ఆప్షన్ 3 గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. 30వ క్వశ్చన్. ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్లు సరైనవి? ఆప్షన్ 1 ఈ హక్కులలో కొన్ని సాయుధ దళాలకు లభ్యం కావు. రాష్ట్రపతి ఏదైనా అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఇవి వాటంతట అవే రద్దయిపోతాయి. ఆప్షన్ సి సాయుధ దళాలకు వీటిని వర్తింపజేసే సవరణకు సంబంధించి రాష్ట్రపతి మాత్రమే నిర్ణయం తీసుకోగలడు. ఇవి రాజ్యాంగ మౌలిక లక్షణంగా రూపొందాయి కాబట్టి వీటిని సవరించడానికి వీల్లేదు. ఆన్సర్ ఆప్షన్ 2 BCD. ఈ 3 కరెక్టే. 31వ క్వశ్చన్. క్రింది ప్రాథమిక హక్కులలో భారతీయ పౌరులకు మాత్రం లభ్యమై విదేశీయులకు లభ్యం కాని హక్కులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 B మరియు C. B భావ ప్రకటన స్వాతంత్రం, C తమ భాషను సంస్కృతిని పరిరక్షించుకునే అల్పసంఖ్యాక వర్గాల హక్కు. ఇవి ఓన్లీ భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి, విదేశీయులకు వర్తించవు. 32వ క్వశ్చన్. భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన పరిహారాల హక్కు ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 1 భారతదేశ పౌరులకు మాత్రమే. ఏదైనా ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిన సందర్భంలో వ్యక్తులందరికీ. ఆప్షన్ 3 వ్యక్తులందరికీ ప్రసాదించిన ప్రాథమిక హక్కులలో దేన్నైనా అమలు చేయడంలో ఏ వ్యక్తికైనా నష్టపోయిన వ్యక్తికి మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తులందరికీ ప్రసాదించిన ప్రాథమిక హక్కులలో దేన్నైనా అమలు చేయడంలో ఏ వ్యక్తికైనా. 33వ క్వశ్చన్. ప్రెస్ సెన్సార్షిప్ను ఆప్షన్ 1 రాజ్యాంగం నిషేధించింది. సముచితత్వ పరీక్ష ద్వారా నిర్ణయించవలసి ఉంటుంది. అనుచ్ఛేదం 19లో పేర్కొన్న వార్తాపత్రికల స్వేచ్ఛకు సంబంధించి పరిమితిగా భావించడమైంది. రాజ్యాంగం 31వ నిబంధనలో ప్రత్యేకంగా పేర్కొనడమైంది. ఆన్సర్ ఆప్షన్ 2 సముచితత్వ పరీక్ష ద్వారా నిర్ణయించవలసి ఉంటుంది ప్రెస్ సెన్సార్షిప్ అనేది. 34వ క్వశ్చన్. క్రింది వాటిలో భారత పౌరులకు ప్రాథమిక హక్కుల మీద సముచితమైన ఆంక్షలను విధించగల వారెవరు? ఆప్షన్ 1 సుప్రీంకోర్టు, పార్లమెంటు, మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి. వీరిలో ఎవరు కాదు ఆంక్షలను రాజ్యాంగంలోనే చేర్చడమైనది. ఆన్సర్ ఆప్షన్ 2 పార్లమెంటు. 35వ క్వశ్చన్. యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భంలో ప్రాథమిక హక్కులన్నీ వాటంతట అవే రద్దయిపోతాయి. ఏదైనా ప్రాథమిక హక్కు అమలు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు రద్దయిపోతుంది. ఆప్షన్ 3 నిబంధనలు 20, 21 తప్ప ఏ ప్రాథమిక హక్కైనా తాత్కాలికంగా రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆదేశం జారీ చేయవచ్చు. ఆప్షన్ 4 అన్ని ప్రాథమిక హక్కుల నిలుపుదలకు పార్లమెంటుకు అధికారం సంక్రమించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3
36వ క్వశ్చన్. ప్రాథమిక హక్కుగా ఏ హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడమైనది? ఆప్షన్ 1 సంఘాలను ఏర్పాటు చేసుకునే 44వ సవరణ. ఆస్తి హక్కు 44వ సవరణ ద్వారా. దోపిడీ వ్యతిరేకించే హక్కు 42వ సవరణ. ప్రైవేట్ ఆస్తి 42వ సవరణ. ఆన్సర్ ఆప్షన్ 2 ఆస్తి హక్కు 44వ రాజ్యాంగ సవరణ 1978. ఈ ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా ఆర్టికల్ 300 క్లాజ్ ఏలో ఉంచారు. 37th క్వశ్చన్. క్రింది వాటిలో తప్పుగా జత చేసినవి ఏవి? ఆప్షన్ 1 హెబియస్ కార్పస్ పదాన్ని బట్టి శరీరాన్ని కలిగి ఉండమని అర్థం. మాండమస్ ప్రభుత్వ విధిని నిర్వహించమని ఒక వ్యక్తికి ఆదేశిస్తుంది. కో వారెంటో ఒక వ్యవహారంలో విధానాలను నిలిపివేయమని కింది కోర్టుకు జారీ చేసేది. ప్రొహిబిషన్ ఒక నిర్ణయాన్ని లేదా ఆదేశాన్ని రద్దు చేస్తూ కింది కోర్టుకు జారీ చేసేది. ఆన్సర్ ఆప్షన్ 4 సిడి. ఈ రెండు తప్పు, మిగిలినవి కరెక్టే. 38th క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన వల్ల ఏ హక్కు లేదా హక్కులు ఆటోమేటిక్గా రద్దవుతాయి? ప్రాథమిక హక్కులన్నీ. స్వేచ్ఛా హక్కు. రాజ్యాంగబద్ధమైన పరిహారాల హక్కు. ఏ ప్రాథమిక హక్కు రద్దు కాదు? ఆన్సర్ ఆప్షన్ 2 స్వేచ్ఛా హక్కు. 39వ క్వశ్చన్. ప్రాథమిక హక్కులకు సంబంధించి గోలక్నాథ్ కేసు ఏ సంవత్సరంలోనిది? 1964, 1971, 1966, 1965. ఆన్సర్ ఆప్షన్ 2 1971. 40వ క్వశ్చన్. మైనారిటీ వర్గాలకు రక్షణ కల్పిస్తున్న నిబంధనలు ఏవి? ఆర్టికల్ 20 నుండి 32 వరకు గల నిబంధనలు. 22 నుండి 32 వరకు గల నిబంధనలు. ఆర్టికల్ 25 నుండి 40 వరకు గల నిబంధనలు. ఆర్టికల్ 29, 30 వరకు గల నిబంధనలు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్టికల్ 29, 30. 41వ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరు ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయగల అధికారం కలిగి ఉన్నారు? ఆప్షన్ 1 సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, పార్లమెంటు, ఎవరు కాదు? ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్రపతి. 42వ క్వశ్చన్. తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపే నిబంధన. ఆప్షన్ 1 ఆర్టికల్ 24, 30, 32, 18. ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 32. 43వ క్వశ్చన్. ప్రాథమిక హక్కుల కొరకు 1928లో డిమాండ్ చేసిన రిపోర్ట్ను తయారు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు? మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ. ఆన్సర్ ఆప్షన్ 1 మోతీలాల్ నెహ్రూ. 44వ క్వశ్చన్. రిట్లను ఈ క్రింది వారు జారీ చేస్తారు? ఆప్షన్ 1 అన్ని న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు మాత్రమే, సుప్రీంకోర్టు, హైకోర్టులు, రాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ 3 సుప్రీంకోర్టు, హైకోర్టులు. 45వ క్వశ్చన్. మేము ఆజ్ఞాపిస్తున్నాము అనే భావన ఏ రిట్ యందు ఇమిడి ఉంది? ఆప్షన్ 1 హెబియస్ కార్పస్, కో వారెంటో, మాండమస్, ప్రొహిబిషన్. ఆన్సర్ ఆప్షన్ 3 మాండమస్. 46వ క్వశ్చన్. చట్టరీత్యా అర్హత లేకున్నా పదవిలో కొనసాగడాన్ని ప్రశ్నించే రిట్టు ఏది? ఆప్షన్ 1 కో వారెంటో, ప్రొహిబిషన్, మాండమస్, ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ 1 కో వారెంటో. 47వ క్వశ్చన్. రిట్లను జారీ చేయు అధికారం హైకోర్టులకు కల్పిస్తున్న నిబంధన ఎన్నవది? హైకోర్టులు. సుప్రీంకోర్టులు అయితే 32, 226, 335, 18. ఆన్సర్ ఆప్షన్ 2 226. 48వ క్వశ్చన్. 14 సంవత్సరాలు నిండని
బాలబాలికలను గనులలో ఫ్యాక్టరీలలో పనిచేయించరాదని తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 23, 24, 30, 14. ఆన్సర్ ఆప్షన్ 2 24. 49వ క్వశ్చన్. ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువగా శిక్ష విధించరాదని తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 20, 22, 21, 24. ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 20. 50వ క్వశ్చన్. సాధారణ పరిస్థితులలో పౌరుడిని అరెస్టు చేస్తే ఎన్ని గంటలలోపు మెజిస్ట్రేషన్ ముందు హాజరుపరచాలి? 12 గంటలు, 24 గంటలు, 36 గంటలు, 48 గంటలు. ఆన్సర్ ఆప్షన్ 2 24 గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. 51వ క్వశ్చన్. పత్రికా స్వేచ్ఛ గురించి పరోక్షంగా తెలియపరిచే నిబంధన ఏది? ఆర్టికల్ 18 క్లాజ్ 1, ఆర్టికల్ 19, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19 క్లాజ్ 1. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్టికల్ 19 క్లాజ్ 1. 52వ క్వశ్చన్. 19వ నిబంధన ప్రకారం పౌరులకు ఎన్ని రకాల స్వాతంత్రాలు కల్పించబడతాయి? ఆప్షన్ 1 5, 6, 7, 8. ఆన్సర్ ఆప్షన్ 2 6 స్వాతంత్రాలు. 53వ క్వశ్చన్. క్రింది వాణిలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయబడిన నిబంధన ఏది? ఆప్షన్ 1 ఆర్టికల్ 30, ఆర్టికల్ 31, 32, 20. ఆన్సర్ ఆర్టికల్ 31. 54వ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సరిగ్గా జతపరచబడలేదు. ఆర్టికల్ 24 14 సంవత్సరాల లోపు బాలలతో గనుల్లో పని చేయించరాదు. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆర్టికల్ 20 ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ శిక్ష విధించరాదు. ఆర్టికల్ 30 బిరుదులను నిషేధిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఇది అనేది సరిగ్గా జతపరచబడలేదు. 55వ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ఆధారంగా ఇచ్చే మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది? ఆర్టికల్ 16 క్లాజ్ 4, ఆర్టికల్ 17 క్లాజ్ 1, 18 క్లాజ్ 1, 14 క్లాజ్ 2. ఆన్సర్ ఆర్టికల్ 16 క్లాజ్ 4. 56వ క్వశ్చన్. భారతదేశంలో ప్రాథమిక హక్కుల సంరక్షణ భారం ఎవరు వహిస్తారు? సుప్రీంకోర్టు, హైకోర్టులు, పార్లమెంటు, రాష్ట్రపతి. ఆన్సర్ సుప్రీంకోర్టు, హైకోర్టులు. 57వ క్వశ్చన్. రాజ్యాంగంలోని ఏ నిబంధన మత, జాతి, కుల, లింగ, జన్మస్థల ఆధారంగా పాటించే వివక్షతను నిషేధిస్తుంది? ఆర్టికల్ 16, ఆర్టికల్ 15, ఆర్టికల్ 18, ఆర్టికల్ 14. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 15. 58వ క్వశ్చన్. 17వ నిబంధన దేనిని నిషేధిస్తుంది? అంటరానితనం, వెట్టి చాకిరీ, మత ప్రచారాన్ని, పై అన్నిటిని. ఆన్సర్ ఆప్షన్ 1 అంటరానితనం. 59వ క్వశ్చన్. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రాథమిక హక్కులకు మూలం వంటిది? ఆర్టికల్ 15, 18, 19, 24. ఆన్సర్ ఆర్టికల్ 19. 60వ క్వశ్చన్. జీవించే హక్కు నిరంకుశంగా నిర్బంధించుట గురించి తెలిపే నిబంధనలు ఏవి? ఆర్టికల్ 20, 21, ఆర్టికల్ 23, 24, ఆర్టికల్ 30, 31, ఆర్టికల్ 21, 22. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్టికల్ 21, 22. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 60 బిట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను పార్ట్ 1 కింద. నెక్స్ట్ వీడియోలో ఇంకో 70 బిట్స్ ఉన్నాయి, అవి కలిపి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ సంబంధించి చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఎస్ఎస్సి, రైల్వేస్, గ్రూప్స్ సంబంధించి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.